ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యముని వినిచిన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన మందిరంలో తెలియజేస్తున్నాను. అలాగే మీకందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తున్నా. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి ఒక నూతనమైన సంవత్సరాన్ని ఇచ్చారు. గడిచిన దినములన్నీ, గడిచినటువంటి సంవత్సర కాలం అంతా ఆయన కృపనెన్నడను మనకు దూరం చేయలేదు, కనికిరమునెన్నడను మనకు దూరం చేయలేదు. దేవుని యొక్క వాత్సల్యమును మన ఎడల చూపకుండా ప్రభు మానలేదు. తన దయ, తన కృప, తన యొక్క అత్యున్నతమైన ప్రేమ చేత ప్రభు మన హృదయాలను నింపి మరిక సంవత్సరమున మనకందరికీ కూడా ప్రభు అనుగ్రహించారు. కాబట్టి ప్రభు ఇచ్చిన దినముల కొరకై, ప్రభు మనకి ఇచ్చినటువంటి నూతన దినం, నూతన సంవత్సరము కొరకై ఒకసారి దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో ఈ జనవరి 2వ దినమున దేవుడు తన కృపతో మనందరితో మాట్లాడినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు 2వ కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘమునకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ దైవజనుడు, భక్తుడు, అపోస్తలుడు ఈ విధంగా మాట్లాడుచున్నాడు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను అని భక్తుడు, అపోస్తలుడైన పౌలు లేఖన భాగంలో మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, దైవజనుడైనటువంటి పౌలు దేవుని యొక్క ఆత్మ మూలముగా ఆనాడున కొరింథీ సంఘము కొరకు, ఈనాడున మనందరి కొరకు దేవుని యొక్క ఆత్మ అతని మూలముగా వ్రాయించినటువంటి మాటను మనం లేఖన భాగంలో మనం చదువుతున్నాము. దైవజనుడు ఏమని మాట్లాడుచున్నాడనగా, ఇదిగో ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అని భక్తుడు అంటున్నాడు. ఎవరైతే క్రీస్తు నందు, క్రీస్తులో నిలిచి ఉంటారో వారట నూతనమైనటువంటి సృష్టిగా మార్చబడతారట. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును ఇదిగో పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయును అని మనం లేఖన భాగంలో చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మన ఆత్మీయ జీవితాల్లో కూడా నూతనమైనటువంటి సంవత్సరంలోనికి మనం వచ్చాం, నూతనమైనటువంటి దినాల్లోనికి మనం వచ్చాం. గడిచినటువంటి 365 దినాలు 2024వ సంవత్సరం అంతా ప్రభు కృప చూపారు, ప్రభు కనికరమును చూపారు, ప్రభు దయను చూపారు. ఇప్పుడు అదంతా కూడా పాత సంవత్సరముగా, పాత దినాలుగా, గడిచిన దినాలుగా మారిపోయాయి. ఇదిగో క్రొత్త వాయును, క్రొత్త సంవత్సరమును ప్రభునికి ఇచ్చారు. నూతనమైన దినాలను ప్రభునికి ఇచ్చారు, నూతనమైనటువంటి క్షణాలను ప్రభునికి ఇచ్చారు, ఇంకా నూతనమైనటువంటి కృపలను ప్రభు మన కొరకు సిద్ధపరిచి ఉంచారు. అయితే ఈ నూతన సంవత్సరంలో మన హృదయము కూడా నూతనపరచబడాలి, మన మనస్సు కూడా నూతనపరచబడాలి, మనము కూడా ఒక నూతన సృష్టిగా మనం మార్చబడాలి. ఎప్పుడు దేవుని దగ్గర నూతన కృపను పొందుకొని, నూతన కనికరమును పొందుకొని, నీ హృదయము, నీ ఆత్మీయ జీవితము మనం ఎప్పుడు నూతన సృష్టిగా మార్చబడగలుగుతామనగా ప్రభు అంటున్నాడు కదా. దైవజనుడు దేవుని యొక్క ఆత్మ, బైబిల్ గ్రంథంలో అతని మూలముగా, పౌలు మూలముగా దేవుని ఆత్మ పౌలు మూలముగా వ్రాసినటువంటి మాట ఏంటని మనం చూసినప్పుడు, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల, క్రీస్తులో ఒక మనిషి నిలిచి ఉన్నప్పుడట అతడు నూతన సృష్టిగా మార్చబడగలుగుతాడు. ఈ సంవత్సరం
ఈ దినాల్లో, ఈ నూతనమైన దినాల్లో, ఈ 2025వ సంవత్సరంలో నీవు కనుక క్రీస్తులో నీవు నిలిచి ఉండగలిగితే, క్రీస్తు ప్రేమలో నీవు నిలిచి ఉండగలిగితే, క్రీస్తు యొక్క ఐక్యతలో నీవు నిలిచి ఉండగలిగితే, క్రీస్తు యేసు అనేటువంటి బండ మీద నీవు నిలవబడగలిగితే, ప్రభు నిన్ను ఒక నూతన సృష్టిగా మార్చగలుగుతాడు. ప్రభు నీకు ఒక నూతనమైన కృపనివ్వగలుగుతారు, నూతన మనస్సునివ్వగలుగుతారు, నూతన స్వభావంనివ్వగలుగుతారు, నూతనమైన అభిషేకముతో ప్రభు నేను నింపగలుగుతారు. నీ చేతి పనులను కానీ దేవుడు ఆశీర్వదించి, నీ యొక్క కష్టార్జితమున ప్రభు ఆశీర్వదించి, నీ ఉద్యోగ స్థలములో కావచ్చు, నీవు పనిచేసే స్థలములో నీవు ఎక్కడికి వెళ్ళినా నీవు ఒక నూతనమైన మనిషివిగా, నూతనమైన కృపలతో నీవు నింపబడినట్లుగా దేవునిలో మనం నిలిచి ఉండాలట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. నీవు దేవునిలో నిలిచి ఉండలేకపోతే గత సంవత్సరమునకు ఈ సంవత్సరమునకు ఏమి ప్రత్యేకత ఉండదట, ఏమి తేడా ఉండదట. ఏదో జీవించాం, అవి గడిచిపోయాయి, ఇక మీద వచ్చాయి కూడా అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతాం అన్నట్లుగానే మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనము ఈ సంవత్సరం అంతా ఒక నూతనమైన కృపతో మనం నింపబడాలి. గత సంవత్సరం గడిచిన దినాల్లో చేయవలసిన పాపాలు చేసి ఉండవచ్చు నీవు, దేవునికి అతిక్రమముగా, దేవుని దృష్టికి విరోధముగా నడిచి ఉండవచ్చు నీవు. కానీ దేవుడు కృపతో మనకి దినాన్ని ఇచ్చాడు, మనల్ని ప్రేమించి ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు. ఈ సంవత్సరమైనా దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా క్రీస్తు నందు నీవు నిలిచి ఉండగలిగితే ఒక నూతన సృష్టిగా నీవు మార్చబడగలుగుతావు. క్రీస్తు ప్రేమలో నీవు నిలిచి ఉండాలి, క్రీస్తు యొక్క ఐక్యతలో నీవు నిలిచి ఉండాలి, క్రీస్తు యొక్క సహవాసం, క్రీస్తు యేసు అనేటువంటి బండ మీద, క్రీస్తు వాక్యము మీద నీవు నిలిచి ఉండగలిగితే నీవు నూతనమైన సృష్టిగా నీవు మార్చబడగలుగుతావు. ఈ రోజుల్లో అనేక మంది వారి ఆత్మీయ జీవితాల్లో నూతన సంవత్సరం వచ్చిందన్నటువంటి ఆనందముతో మన యొక్క వస్త్రాలను మనం నూతనపరుచుకుంటాం, మన గృహాలను నూతనపరుచుకుంటాం, లోపల ఉన్నటువంటి దుమ్మంతా తులిపివేస్తాం. గృహాల్లో ఉన్నటువంటి దుమ్మంతా తులిపివేసి మంచిగా పెయింట్ వేస్తారు, మంచి నూతన వస్త్రాలను సంపాదించుకుంటాం, నూతన వస్త్రాలను తెచ్చుకుంటాం, ఇవన్నీ నూతనపరుచుకుంటాం. నీ హృదయాన్ని కూడా నీవు నూతనపరుచుకోవాలి. మన యొక్క మనస్సు కూడా దేవుని యొక్క ఆ దృష్టికి ఒక నూతన సృష్టిగా మనం కనబడాలి. నూతనమైన మనస్సును మనం సంపాదించుకోవాలి. ఎప్పుడు అలాగను మనం ఉండగలుగుతామట, క్రీస్తులో నీవు నిలిచి ఉండగలిగితే, క్రీస్తులో నీవు ఆ క్రీస్తు యేసినటువంటి బండ మీద నీ అడుగు జాడలను నీవు ప్రార్థనతో నీవు స్థిరపరచుకొనగలిగితే ప్రభు మనల్ని ఒక నూతన సృష్టిగా మార్చగలుగుతాడు. కనుక ఈ చివరి దినాల్లో, ఈ ఉదయకాలం దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనం ఈ నూతన సంవత్సరంలో ఈ మాటలను, దేవుని మాటలను వినుచున్న మీరందరూ కూడా, మనమందరమున కూడా నూతన మనస్సును కలిగి, నూతన స్వభావమును కలిగి, నూతన సృష్టిగా మార్చబడుతూ రానున్న దినాల్లో కృప పొందుకొని ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడదుము గాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం, ఈ 2025వ సంవత్సరంలో ప్రభా, ఈ 2వ దినాన మీరు మాతో మాట్లాడిన ఈ మాట కొరకు నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, మేము నూతన సృష్టిగా మార్చబడాలని, ఇదిగో పాతవి గతించును, సమస్తమును నూతనమాయినని లేఖన భాగంలో మేము చదువుతున్నట్లుగా నీ యందు మేము నిలిచి ఉన్నట్లయితే, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని దైవజనుడు మాట్లాడుచున్నట్లుగా, మేము నీ యందు నిలిచి ఉన్నట్లుగా, నీ కృపలో మేము నిలిచి ఉండినట్లుగా, నీ వాక్యానుసారంగా మేము నడుస్తూ ఐక్యతలో, నీ ప్రేమలో, నీ కృపలో మేము నిలిచి ఉండినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నూతనమైన స్వభావంతో, నూతనమైన కృపలతో, నూతన ఆశీర్వాదం, నూతన మనస్సు, నూతన సృష్టిగా మమ్మల్ని అందరినీ మార్చమని ప్రార్థన చేస్తున్నాం. అట్టి కృపా దయతో మమ్మల్ని నింపి ప్రభా, ఈ సంవత్సరం అంతా మమ్మల్ని ఆశీర్వదించి మా దినాలన్నిటినీ కృపతో నింపి మా జీవిత కాలమంతా నీ కృపా క్షేమములతో మమ్మల్ని నింపుమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.